ఈ జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి బెంగళూరు నుంచి రావటం, బండ బూతులు తిట్టడం, పిచ్చి మాటలు మాట్లాడటం, మళ్ళీ వెళ్ళిపోవటం బెంగళూరు. ఇదే జరిగింది సార్ ఈ 2 సంవత్సరాల కాలంలో. ఆయన గబగబా మేలుకోవటం, నేను ఆంధ్రప్రదేశ్ కదా అని రావటం, మళ్ళీ ఎవరినో 4 మాట్లాడటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఇది తప్ప ఏమన్నా జరిగిందా? రాష్ట్ర ప్రజలందరూ గమనించలేదా? పాపం ఎక్కడికే బాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇదే వాళ్ళకి వాళ్ళ శాపంగా మారింది. చెప్పుకుంటూ ఉంటారు, మా ప్రభుత్వం వస్తే బ్రహ్మాండం గతంలో చేశామంటారు. మీరు చెప్పుకుంటే ప్రజలు చెప్పాలి. కనమనండి, పగడకళ్ళకి కనమండి. 171 మాయ అని పట్టుకుని చెప్పాడు కదా, పగడకళ్ళకి కనమనండి. అభివృద్ధి ఉంటేనే కదా తెలిసేది జనాలకు కూడా. ఒకసారి అన్నాడు, ఆ ఒకసారి అవకాశం ప్రజలు చూశారు, అనుభవించారు. రెండోసారి ఇంకెందుకు ఇస్తారు అవకాశం? నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడితే, రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా విధ్వంసం నడుస్తూ ఉంది, రైతులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, రైతులకు ఎవరు కూడా అండగా ఉండటం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను గెలిచి మీకు అండగా ఉంటానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి నిజంగా ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల పరామర్శకని వెళ్ళారు సార్. ఆ మీటింగ్లో జరిగింది ఏంటంటే, వాస్తవంగా ఆయన వెళ్ళిన పని వదిలేసి కొత్త రాగం అందుకున్నాడు సార్. అదేంటంటే సీదిరి అప్పలరాజు గారు వాళ్ళ ఇష్యూలో ఏలుపెట్టాడు. అక్కడ మామూలుగా ఎవరమైనా సార్ బాధితుల కుటుంబాన్ని పరామర్శిస్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సవాల్ కనపడితే ముందు అక్కడికి వెళ్తాడు సార్. ఎవరైనా చనిపోతే మీరైనా ఎవరైనా నేనైనా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం. కానీ విచిత్రంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల పక్షాన కాకుండా వాడు పొడి చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, గుద్దేసినాడు ఇంటికి. నేను ఇంకా పోనీలే జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోయిన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తాడనుకున్నా నేను. ఈసారి విచిత్రంగా ఆయన సీదిరి అప్పలరాజు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళటమే కాకుండా ప్రెస్ మీట్ పెట్టి చిన్నపిల్లోడు ఇది జరిగింది అన్నాడు. ఆయన ప్రతిసారి కూడా తెనాల్లో గంజాయి పిల్లల్ని కొడితే అక్కడికి వెళ్ళాడు. తర్వాత వాళ్ళ బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు అన్నాడు. మళ్ళీ నిన్న సాయి అనే కుర్రోడు దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లోడు అన్నాడు. ఇట్లాగా ఆయన ప్రతిసారి కూడా ఎవరైతే ఈ అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ రప బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు. నిన్న నేను ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఏదన్నా నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబానికి ఏదన్నా అండగా ఉంటాడు అనుకుంటే, నిన్న రివర్స్ సీదిరి అప్పలరాజు గారి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లోడు అన్నాడు. ప్లస్ ఇంకోటి, మీరు వ్యవసాయం గురించి అడిగారు సార్. పోయిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క వ్యవసాయ ప్రాజెక్టు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు సార్. ఒక్కటి కూడా. అన్ని కూడా అద్దె గేట్లు, నీళ్ల ట్యాంకర్తో నీళ్లు తీసుకొచ్చి రైతులందరినీ మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఇది రియల్ గా నిజం. ఎవరు అవునన్నా కాదన్నా జరిగింది ఇదే. పోలవరం ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. ఆయన రైతులకి ఏమీ చేయలేపాడు. అప్రోచ్ ఇది కూడా కొట్టుకుపోయింది ఒక విధంగా చెప్పాలంటే. వెలుగొండ ప్రాజెక్టు సగం గేట్లు అంతా ఇరుకుపోతే మిషన్ దాన్ని అలాగ వదిలేసి కొబ్బరికాయ కొట్టి జాతికి అంకితం అన్నాడు. ఇట్లా ఏదైనా మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ రైతులకి న్యాయం జరిగిందో మీరు రైతులందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలండి. ఆయన ప్రాజెక్టులు అన్నాడు, దానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, కేంద్రంతో ఫైట్ చేసి ఎన్ని నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి చేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారండి. ఫస్ట్ పాయింట్. తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు వాళ్ళు ప్రతిసారి కూడా మరి ఈ తాగునీటి ప్రాజెక్టులో వాళ్ళు కేంద్రం సహకారం తీసుకొని వాళ్ళు తెలుగు గంగ కానీ గాలేరు నగరి కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు టైం బాండింగ్ పెట్టుకొని ఆ టైం బాండింగ్ లో వాళ్ళు పూర్తి చేసిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం సార్. వీళ్ళు అన్ని డబ్బులు ఏదున్నా, ఏ డబ్బు ఉన్నా, మున్సిపాలిటీ ఫండ్స్ ఉన్నా, సప్లాన్ నిధులున్నా, 14th ఫైనాన్స్ గ్రాంట్లు ఉన్నా, ఏమున్నా నేను బటనే నొక్కుతా అన్నాడు. ఆయన సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవండి. ఆయన పూర్తిగా రైతుల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఆయన నమ్మే పరిస్థితి లేదు సార్. గత 5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరుకి ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పనితీరుకి అంటే కంపారిజన్ అంటే ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల కాలం మనం చూసాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెత్త పన్ను దగ్గర నుంచి లాస్ట్ కి భూ హక్కు చట్టం దగ్గరకు వచ్చి ఆగాడండి. 5 ఏళ్లు నేను మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, పిచ్చి మందు అమ్ముకున్నాడు సార్. ఇప్పుడు మంచి వ్యాపారం అండి, నాకెందుకు చెప్తారు, మీరే చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే. బాటిల్స్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అంటే ఆయనే షటర్ పెట్టి 2 కుర్రాళ్ళు పెట్టి బాటిల్స్ అమ్ముకుంటారు. మంచి వ్యాపారం కదా, మీరు నాకెందుకు చెప్తారు, మీరే చేసుకుంటారు. ఆ విధంగా ఆయన ఇసుక లాభసాటి వ్యాపారం అనుకో, వాడికి ఇవ్వటం ఎందుకు, మనమే తోకుందాం. కొండ తోకుంటే డబ్బులు వస్తాయి అనుకోండి, నేనే తోకుంటా. ఒక ఏజెంట్నో ఎవడో కింద ఒక మనిషిని పెట్టుకోవటం డైరెక్ట్ గా అండి. ఆ ప్రెజర్ ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా చేతులు ఎత్తేసారు. ఆయన 11 రావడానికి అదొక కారణం అండి. ఆయన ఏ ప్రాజెక్ట్ లో కూడా మొత్తం దాచుకో అనే వెర్షన్లోనే వెళ్ళాడు తప్ప రాష్ట్రానికి అభివృద్ధి పడేది, ఇది ఏదైనా ఉపయోగపడేది అనేది ఏది కూడా ఆయన చేయలేదండి. కాబట్టి ఆయనకి 11 వచ్చినండి. 8 జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదండి. 8 జిల్లాల్లో
ఇప్పుడు ఆయన కొత్తగా మహావిగన్ రాగం అందుకోవడానికి కూడా కారణం ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఇక్కడ 16 ఇక్కడ 16 ఉన్నాయండి. ఈ 32 సీట్లు రేపు ఒక్కటి రాదండి. దీనికోసమే మహావిగన్ అని కొత్త రాగం అందుకున్నాడు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆయనకి ఇంకా జిందాబాదులు కొడుతున్నారంటే ఆ పార్టీలో ఉన్నోళ్ళు సిగ్గుపడాలండి. ఒక విధంగా చెప్పాలంటే మా ఊరు బాగు చేస్తానంటే వద్దనేది ఎవడండి? ఇప్పుడు మీ ఊరు బాగు చేస్తామండి, ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు వస్తున్నాయి మీకంటే వద్దనేది వాళ్ళు ఎవరు? అసలుకి బ్రిడ్జి కుంగిపోయిందని కొంతమంది వెళ్తారు, వీళ్ళేది ఇంజనీర్ లాగా. ఇంకొకళ్ళు మేము అమరావతి మునిగిపోయిద్దని ఒకళ్ళు అంటారు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారిని అమరావతిని బ్లేమ్ చేసేవాళ్లే గాని ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళే లేరండి. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు దాని మీద బురద చల్లే విషయమే గానీ వాళ్ళు నిరూపించలేకపోయారండి ఎక్కడ కూడా. ఈ మీటింగ్ ఆధారంగా తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను పెట్టినప్పుడు నేను ఆ పథకం అమలు చేశాను, ఈ పథకం అమలు చేశాను, ఆ అభివృద్ధి చేశాను, ఆ కంపెనీలు తెచ్చాను అని చెప్తేనే 111 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి ఇప్పటికీ కూడా మీరు అన్నట్లుగా అనేక రకాలైనటువంటి గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళని నిందితులనే పరామర్శించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను మళ్ళీ గెలుస్తాను, ప్రజలకు అండగా ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అంటే ఎలా చూడొచ్చు అంటారు? సార్ నేను వివరంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. ఒక ఊర్లో ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, పక్కన మనం ఇంకో పోలీస్ స్టేషన్ పెడతామా? నీ మీద నాకు నమ్మకం లేదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. ఒక ఊర్లో ఒక ఎంఆర్ ఆఫీస్ ఉంటే పక్కన సచివాలయం పెట్టాడు ఆయన. అంటే ప్యారలల్ గవర్నమెంట్ ని రన్ చేశాడు ఆయన ఒక విధంగా చెప్పాలంటే. ఇంకోటి రెండోది 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టాడండి. మాట వరుసకి నేను ఇప్పుడు ప్రధాని మోడీ గారి విషయం తీసుకుందామండి. మోడీ గారికి తెలియదండి 50 ఏళ్లకు ఒక మనిషిని పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు సిద్ధం అన్నాడు సార్. సిద్ధం సభలకి వచ్చిన వాళ్ళు అందరూ ఓట్లేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 ఎందుకు వచ్చేయండి సార్? ఏదేమైనా రియాలిటీ తెలుసుకోలేకపోయాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా సరే రియాలిటీ, ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిద్ది, ఈ జనరేషన్ పిల్లలు ఏం కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు కదా సార్. ఇస్తేనే కదండి ఆయన చెత్త పన్ను దగ్గర నుంచి భూ హక్కు చట్టం దాకా తెచ్చి నా చుక్కలు చూపించాడు రాష్ట్ర ప్రజలకి. ఒక కంపెనీ తీసుకురాలేదు, ఒక పిల్లోడికి ఉద్యోగం రాలేదు. అదేమంటే నన్ను డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అదేదో వాలంటరీ ఉద్యోగాల్లాగా మాట్లాడాడు ఆయన. సార్ మీరు ఇచ్చిన సచివాలయం పోస్టులకి ర్యాంకులు ఏమొచ్చినాయంటే చెప్పలేకపోయాడు. మరి ఈ విధంగా ఆయన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సార్. ఒక పక్క కూటమి ఎన్డీఏ ప్రభుత్వం పైనుంచి మనకు సహకారం ఉంది సార్. మన చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, ఆయన 2047 పెట్టుకున్నారు. ఆయన అంతా ట్రాన్స్పరెన్స్ గా రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన లెక్కలతో సహా బయట పెట్టి మన ఆదాయం ఇది, రాష్ట్ర ఆదాయం ఇది, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఇవి అని వివరంగా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నలుగురు ఇళ్ళకు కూడా వెళ్ళట్లేదండి. వీళ్ళు ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళ నలుగురు ఇంటికి కూడా వెళ్ళట్లేదండి. ఎప్పుడు చూసినా రోడ్ల మీదే ఉంటున్నారు. ఏదో ఒక కార్యక్రమం, రాష్ట్రానికి ఏదో చెయ్యాలి, మన రాష్ట్రం బాగుపడాలి, పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి, ఇలాగా వీళ్ళు ఎంతో కష్టపడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి బెంగళూరు నుంచి రావటం, బండ బూతులు తిట్టడం, పిచ్చి మాటలు మాట్లాడటం, మళ్ళీ వెళ్ళిపోవటం బెంగళూరు. ఇదే జరిగింది సార్ ఈ 2 సంవత్సరాల కాలంలో. ఆయన గబగబా మేలుకోవటం, నేను ఆంధ్రప్రదేశ్ కదా అని రావటం, మళ్ళీ ఎవరినో 4 మాట్లాడటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఇది తప్ప ఏమన్నా జరిగిందా? రాష్ట్ర ప్రజలందరూ గమనించలేదా? ఇవాళ టీవీలు, పేపర్లు, సోషల్ మీడియా రాజకీయాలను అట్టికే ఒలిచిపెట్టినట్టు చెప్తున్నాయి సార్. ఇక్కడ ఎవ్వరు పిచ్చోళ్ళు లేరు, ఎవరో తెలియగలరు లేదు సార్. మన రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు సార్. 1వ క్లాస్ పిల్లలు డిగ్రీకి వస్తాడు. మనం రాజకీయాల గురించి పిల్లలకి చెప్పేది ఏం సార్? చాలా ఘోరం సార్. దీన్ని ఎవరు ఉపేక్షించరు. ఇప్పటికైనా సరే రాజకీయాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలనేది నా యొక్క విన్నపం సార్. అదంతా తప్పుడు ప్రచారం, అదంతా కల్పన. ఎందుకంటే చూసాం, మరి మంచి అభివృద్ధి చేశారని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకుంటుంది ఎవరైనా చెప్పుకుంటారు. కానీ వాళ్ళు చూసినట్లయితే అంతకుముందు ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి? మన 11 సీట్లకే పరిమితం అయ్యారు. నాకు తెలిసిన మరి రేపు కూడా 11 సీట్లు కూడా రావని మేము ఎక్స్పరుస్తున్నాం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళ బ్రహ్మాండంగా పని నడుస్తా ఉంది. మరి అదే అభివృద్ధి పని ముందంజ ఉన్నారు. మరి దాదాపుగా ఈ రాష్ట్రాన్ని అంధకారం అయింది. రాష్ట్ర అంధకారం అయినా కూడా ఇవాళ మరి నిధులు తీసుకొచ్చి దాదాపుగా భారతదేశంలోనే ఎవరు కాని విధంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి చేస్తా ఉన్నారు. దానికి ఇది మనం చూస్తా ఉన్నాం. లోకేష్ బాబు గారు కూడా ఇతర దేశాలు వెళ్ళి నిధులు తీసుకొచ్చి వాళ్ళ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం, రైతుల కోసం, మరి అదే విధంగా అన్ని పక్షాలను కూడా కూటమిని ఏర్పరిచి ఆ కూటమి అందరూ కలిసి ఉమ్మడిగా అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వారు కానీ కలిసి వీళ్ళంతా కూడా వాళ్ళ బ్రహ్మాండం ముందంజలో ఉన్నాం. అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. నేనే ఎక్కువ పథకాలు ఇచ్చాను, నేనే అభివృద్ధి చేశాను, నా వల్లే రాష్ట్రం బాగుపడింది అని చెప్తా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటారు? ఆనాడు మనం ఆయన అనుకుంటున్నాడు పథకాలు ఇచ్చామంటున్నాడు. కోట్లాది రూపాయలు నిధులు అప్పులు చేసి కోట్లాది రూపాయలు చూసాం. మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, మీరు కూడా చూస్తున్నారు. దాదాపుగా మందు గాని, బాటిల్స్, దాయటం, అన్ని నిధులు గాని, డబ్బులు గాని అన్ని వాళ్ళు బయటపడతా ఉన్నాయి. పాపం ఎక్కడికే బాదు.
ఎందుకంటే వాళ్ళు చేసిన ఇదే వాళ్ళకి వాళ్ళ శాపంగా మారింది. చెప్పుకుంటూ ఉంటారు మా ప్రభుత్వం వస్తే బ్రహ్మాండం గతంలో చేశామంటారు. మీరు చెప్పుకుంటాం, ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పకపోతే ఇంత అద్భుతంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఇన్ని సీట్లు వచ్చినాయంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లోకేష్ బాబు గారు మరి ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఆయన మరి కోట్లాది నిధులు ఇచ్చి పేదవాళ్ళ కోసం హాస్పిటల్ నిర్మించి, పేదవాళ్ళ కోసం లింక్ రోడ్లు కావచ్చు, వృక్షాపళ్ళు కావచ్చు, అనేక రంగాలు ఆయన కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో కృషి చేస్తా ఉన్నారు. మనం చూసాం ఈ రోజున కార్యక్రమంలో నేనైతే దాదాపుగా చూసాం. అద్భుతంగా చేస్తా ఉన్నారు. అద్భుతంగా చేయటమే కాదు, ఈనాడు కూడా దాదాపుగా ఇది 17.65 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అంత నిధులు ఇవ్వటం అంటే మామూలు విషయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రధానంగా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి కంపెనీలు చూస్తూ ఉన్నాం. అదానీ కానివ్వండి, విట్టల్ స్టీల్ కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, ఈ విధంగా నిన్న సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, దాల్మియా సిమెంట్ కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే చెప్తారు, చూసావా, దాదాపుకి ఇవాళ రాష్ట్రం చేసే అభివృద్ధి చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చూసి వాళ్ళు వారవలేక ఏదో ఒక నిందేస్తున్నారు తప్ప, మీరు నిందేస్తే అట్లా ప్రజలే చెబుతా ఉన్నారు. ఇవాళ రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి, లోకల్ బాడీస్లో కూడా ప్రజలే రేపు బుద్ధి చెప్తారు వైఎస్ఆర్ పార్టీని. ఇన్ని కంపెనీలు వచ్చినాయి కదా, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, లేదంటే విట్టల్ స్టీల్ కానివ్వండి, లేదంటే అదానీ డేటా సెంటర్ కానివ్వండి, గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఈ విధంగా ఇప్పుడు ప్రపంచ దిగ్గజ కంపెనీల పేర్లన్నీ కూడా ఈరోజు వినిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో చెప్పుకోదగ్గ పరిశ్రమ అంటే ఏంటంటే ఏం చేశాడు? పర్మిషన్ తీసుకొస్తానన్నాడు కానీ ఏది పెట్టాడో, నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగం ఇచ్చాలో ఒక్కసారి చెప్పమానండి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కార్మికులు కానీ చాలా మంది చదువుకున్న వారు నిరుద్యోగులయ్యి చాలా మంది కూడా లక్ష అని చెప్పని అలాంటి పరిస్థితుల్లో ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ రీచులు కావచ్చు, వాళ్ళ జీవనోపాధి కావచ్చు, బ్రహ్మాండంగా వాళ్ళ విద్యార్థులు కూడా హ్యాపీగా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క చెప్పాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారి పనితీరు ఏంటంటారు? లోకేష్ గారి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఏ స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నారనేది పక్కన పెడితే, ప్రధానంగా లోకేష్ గారి పైన టార్గెట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తా ఉన్నారు, లోకేష్ గారు కక్ష సాధింపు చేస్తా ఉన్నారు, లోకేష్ గారికి పరిపాలించడం చేత కావట్లేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు లోకేష్ బాబు గారు? ఏనాడు కూడా మాకు అందరికి ఎవరికైనా కానీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, స్టేట్లో కావచ్చు, ఎక్కడ కూడా కక్ష సాధింపు ఎక్కడ అది చేయలేదు. ఏది ఎవరి కర్మ ఆడ అనుభవిస్తారు. చట్టం ఉంది, చట్టం ప్రకారంగా పాలవాళ్ళు దీంతో ఉన్నారు తప్ప ఎక్కడ అలాంటి దుర్మార్గానికి ఏనాడు కూడా పాల్పడమని కానీ తెలుగుదేశం పార్టీ విధి విధానాలే కాదు. అది ఫస్ట్ నుంచి మా నాయకుడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి వరకు ఇప్పుడు కానీ అలాంటి ఇదే లేదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు రాక్షస పరిపాలన చూసాం, ఎంతమందిని చేస్తారు, ఎంతమందిని చంపారు, ఏ విధంగా చేశారనేది ఎక్కువ వాళ్ళ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చూస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు, అభివృద్ధి చూస్తే లోకేష్ బాబు గారు వాళ్ళు బంగారు బాట వేశారు. కాన్స్టిట్యున్సీలో దాదాపుగా నాకు తెలిసిన వరకు 175 నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం అంట లోకేష్ బాబు గారి నియోజకవర్గం బంగారు బాట అయిపోతారు. వేసారు, ఇంకైపోతున్నారు. అవన్నీ వట్టి మాటలు. రైతులు సక్రమంగా ఏది ఇప్పుడు అనావృష్టి పరిస్థితి అయినా సరే పోలవరం నుంచి, గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి రైతులకు అందిస్తూ ఉన్నారు. రైతులకి ఎరువులు లిమిట్గా వాడాలని, ఏది అనవసరంగా నత్రజని ఎరువులు ఎక్కువ వాడకుండా రైతులు మంచి వ్యవసాయం చేయాలని కోరికతో వ్యవసాయ శాఖని అనుబంధం చేసి రైతులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు? లేదంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు? సంక్షేమ పథకాలు మనం చూస్తూనే ఉన్నాం. 4,000 పెన్షన్ అన్నారు. ఎలక్షన్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఇస్తానన్న ప్రకారం దాన్ని కూడా ఇచ్చేసి కలిపి ఇచ్చి అందరికీ ఇప్పటి వరకు ఎక్కడ పెన్షన్ల విషయంలో కానీ, మరి అన్నదాత సుఖీభావ కానీ, మరి అదే కాకపోయినా ప్లస్ వ్యవసాయ శాఖని, ఇది ఇరిగేషన్ శాఖని, పోలవరంని పరుగులు పెట్టించారు. ఆయన కింద ఉండగా 4% కూడా 5 సంవత్సరాలు 4% కూడా ముందుకు తేలేకపోయారు. ఇవాళ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మార్చి కల్లా జాతికి అంకితం చేస్తా ఉన్నారు చంద్రబాబు గారు. ఇది అంతకుముందు ప్రాజెక్టుల్లో ఒక్క తలుపు పోతే తలుపు పెట్టి లేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. చేసింది అందరు కనపడతానే ఉంది. ఎక్కడైనా సరే ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు, నీళ్లు వదిలిన దగ్గర నుంచి కాలువ ఎక్కడ దాకా పారుతుంది, ఎవరికి ఏంటి అనేది చక్కగా జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, కూటమి ప్రభుత్వం వల్ల అన్ని విధ్వంసాలే, కక్ష సాధింపులే, అరెస్టులే అని చెప్తా ఉన్నాడు. ఆయన విధ్వంసం చేసిన దాంట్లో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ ప్రకారమే వెళ్తారు, లా అండ్ ఆర్డర్ ని కరెక్ట్ గా ఫాలో అవుతారు. ఎవరి మీద అక్రమం అట్లాంటి ఏమి చేయరు. చేసింది వాళ్లే కాబట్టి వాళ్ళకి అదే కనపడిద్ది. అక్రమం చేసేవాళ్ళకి అంత అక్రమాన్ని కనపడిద్ది, మంచిగా చేసేవాళ్ళకి మంచిగా కనపడిద్ది. మొత్తంగా అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు ఈసారి ఎన్నికల్లో నేనే గెలవబోతా ఉన్నాను, నేను రైతులను ఆదుకుంటాను, ప్రజలను ఆదుకుంటాను. కనమనండి, పగటికల్లా కనమండి. 171 మాయ అని పట్టుకుని చెప్పాడు కదా, పగటికల్లా
పగడకల్లో కనమనండి. అభివృద్ధి ఉంటేనే కదా తెలిసేది జనాలకు కూడా. ఒకసారి అన్నాడు, ఆ ఒకసారి అవకాశం ప్రజలు చూశారు, అనుభవించారు. రెండోసారి ఇంకెందుకు ఇస్తారు అవకాశం?